మా పరిస్థితి ఆర్థికంగా చిక్కుపోయి ఉన్నాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మేము అన్ని పార్టీలకు వివరించడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో అభయాస్త మేనిఫెస్టోలో వాళ్ళొక బీసీ డిక్లరేషన్లో తను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. దానికి మేము ఎంతో కృతజ్ఞత వివరించి కాంగ్రెస్ పార్టీకి దాదాపు అత్యధిక మొత్తంలో మేము ముదిరాజులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు కలెక్టర్ గారు వినియోగించడం ఏంటంటే, అయ్యా దయచేసి మీరు బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పారో, ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాసాని వీరేష్ గారు, కాసాని న్యాస్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సీఎం గారి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది, ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మేము కూడా ఆయనకు వివరించబోతున్నాం. కాబట్టి దయచేసి పత్రికా సోదరులందరూ చెప్పేది ఏంటంటే, దయచేసి మా యువకులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. అదే బీసీడీ నుంచి ఏలకపోతే దాదాపు మా సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే పైన ముద్రా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆ కార్పొరేషన్లో కొన్ని నిధులతో కూడినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అది చాలామంది నిరుద్యోగులకు బాసటగా అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ చెప్పడానికి కలెక్టర్ గారిని దృష్టికి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.